అది రామాపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో శ్రీను తన తల్లైన పార్వతమ్మతో కలిసి జీవిస్తున్నాడు. వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. వాళ్ళకున్న 3 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు పార్వతమ్మ, "అరే సీను, ఎంతకాలమని ఇలా ఒంటరిగా ఉంటావురా? నా మాటిని పెళ్లి చేసుకోకూడదు? నాకు కూడా పని చేయడానికి ఓపికుండట్లేదురా" అని అంటుంది. అప్పుడు శ్రీను, "అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా నేనిప్పుడే పెళ్లి చేసుకోనని? అయినా నేను వ్యవసాయం చేసేవాడిని. ఈ కాలంలో వ్యవసాయం చేసేవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తున్నారు చెప్పు" అని శ్రీను అనేసరికి, "అలా అనకురా నాయనా, నీకోసం ఎక్కడో ఒక్కాడ ఒక పిల్ల పుట్టే ఉంటది. సరేనమ్మా, ఇప్పుడు ఈ పెళ్లి గోల వదిలేసి నేను పొలం దున్నటానికి వెళ్ళాలి గాని నాకు వంట చెయ్యి" అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఇక పార్వతమ్మ తనలో తాను, ఏంటో వీడు, నేను చెప్పిన మాటేమో వినడు, నాకేమో ఈ పనులు చేసుకోవాలంటే చేత కావట్లేదు అని అనుకుంటూ వంట చేస్తూ ఉంటుంది. ఈలోపు తన పక్కింట్లో ఉన్న జానకమ్మ వాళ్ళింటికి వస్తుంది. "వదినా, ఏం చేస్తున్నావు" అని అడిగితే, "ఇంకేముంటదమ్మా, నా కొడుక్కి వంట చేసి పెడుతున్నాను. ఈ వయసులో కూడా నువ్వే కష్టపడితే ఎలా వదినా? నీ కొడుక్కి పెళ్లి చేసి పడేరాదా? వచ్చే కోడలే ఇంటిని చక్కదిద్దుకునిద్ది" అని అంటుంది. అప్పుడు పార్వతమ్మ, "నాకు మాత్రం లేదా వదిన నా కొడుక్కి పెళ్లి చేయాలని? కాని వాడేమో నా మాట వినడాయా, ఇప్పుడే పెళ్ళొద్దంటున్నాడు" అని అంటుంది. "నీకు తెలియంది ఏముంది వదినా, ఈ కాలం పిల్లలు పెళ్ళొద్దనే అంటారు. మనమే వాళ్ళకి నచ్చజెప్పి పెళ్లి చెయ్యాల" అని జానకమ్మ అనేసరికి, "అలాగే వదినా, నువ్వు నీకు తెలిసిన వాళ్ళల్లో ఏదైనా సంబంధం ఉంటే చూడు" అని అంటుంది పార్వతమ్మ. "మా దూరపు బంధువు ఒక అమ్మాయి ఉంది వదినా, కాస్త చామంచాయి రంగు ఉంటుంది కానీ పిల్లది సిరిగల మొఖం. కట్నం కూడా 1,00,000 నుంచి 2,00,000 వరకు ఇస్తారేమో" అని జానకమ్మ అంటుంది. "ఆ సంబంధం ఏదో చూసి కాస్త పుణ్యం కట్టుకో వదినా, వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది" అని మాట్లాడుకుంటారు. ఇక మరుసటి రోజే శ్రీనుకి నచ్చజెప్పి అమ్మాయి వాళ్ళకి కబురు పెట్టి పిల్లని చూడటానికి వెళ్తారు. ఇక అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడడంతో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తుంది పార్వతమ్మ. కొత్త కోడలు సుభద్ర ఇంటికొస్తుంది. సుభద్ర పనులు చేస్తుంటే తనకి సాయం చేస్తూ ఉండేది పార్వతమ్మ. ఇలా అందరూ సంతోషంగానే ఉంటారు. ఒక వారం రోజులు గడిచిపోతాయి. ఒకరోజు పార్వతమ్మ తన కోడలితో ఇలా అంటుంది, "అమ్మాయి సుభద్ర, నీ వయసు ఎంత" అని అడుగుతుంది. అప్పుడు సుభద్ర, "నాకు 20 సంవత్సరాలు అత్తయ్య" అని చెప్తుంది. "ఓహో, 20 ఏళ్ళా? 20 ఏళ్ళు వచ్చినా కూడా నీకింకా అన్నం కూర సరిగ్గా వండడం రాదా అమ్మా? మా రోజుల్లో 11, 12 ఏళ్ళు వస్తే చాలు గొడ్డు చాకిరి చేసేవాళ్ళం. ఈ కాలం పిల్లలకి వంట కూడా సరిగ్గా చేయటం రాట్లా. ఇంక మొగుడికి ఏం వండి పెడతారు జీవితాంతం" అని పార్వతమ్మ అనేసరికి, "ఇప్పుడు ఏమైంది అత్తయ్య, ఎందుకు అలా అంటున్నారు" అని సుభద్ర అడుగుతుంది. "ఏమైందా? ఆ అన్నం చూడు, ఎసరెక్కువ పోసావు, అదేమో మెత్తనైంది. ఇక ఈ కూరల సంగతి అంటావా? ఉప్పు, కారం, ఏంటో ఈ వంటలు" అని పార్వతమ్మ అంటుంది. అప్పుడు సుభద్ర కాస్త కోపంగా, "నాకు వచ్చినట్టు నేను చేశాను అత్తయ్య వంటలు, మీకు నచ్చకపోతే మీరే చేసుకోండి." "వామ్మో, నాకే ఎదురు మాట్లాడుతున్నావుగా? మా కాలంలో అయితే మా అత్తల్ని చూసి గడగడ వణికే వాళ్ళం మేము. ఈ కాలం పిల్లలకి పెద్దలంటే గౌరవం లేదు, ఎలా మాట్లాడాలో తెలీదు. నేనే వండుకోవాలంట, నేనే వండుకోవాలి. నేనే వండుకుంటే మరి నిన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు నా కొడుకు?" ఇలా అనుకుంటూ ప్రతిరోజు ఇద్దరు ఏదో ఒక కారణంగా గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. ఇలా గడుస్తూ ఉంటుంది. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు బయట నుంచి పార్వతమ్మ, "అరే సీను, సీను, మందులు అయిపోయాయి కానీ కొట్టుకుపోయి కాస్త తీసుకొనొద్దురా" అని పార్వతమ్మ అనేసరికి, "ఆ, వస్తున్నానమ్మా" అని చెప్పి శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుభద్ర తనలో తాను, "అబ్బా, ఈ ముసల్ది మా ఇద్దరిని కాసేపు కూడా మంచిగా ఉండనివ్వదు. కొత్తగా పెళ్ళైంది, కొడుకు కోడలికి కాస్త స్వేచ్ఛ ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదు. ఎప్పుడు చూసినా మా ఇద్దరితో ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటుంది. ఈవిడ గారి ఇంట్లోనే ఉండి మా ఇద్దరి మధ్య ఉంటే ఇంకెప్పుడు మేము సంతోషంగా ఉండాలి" అని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు,
ఏ పిల్ల, నాకు మోకాలు నొప్పులొస్తున్నాయి గాని కాస్త వచ్చి కాళ్ళు పట్టు అని అంటుంది పార్వతమ్మ. ఏంటి, నేనొచ్చి మీ కాళ్ళు పట్టాలా అని సుభద్ర అనేసరికి, "ఆ, ఏ పడితే ఏమైంది? మా కాలంలో అయితే అత్తకి మేము ఎంత చాకిరి చేసేవాళ్ళమో తెలుసా" అని పార్వతమ్మ అంటుంది. ఏంటత్తయ్య మీరు ఎప్పుడు చూసినా మా కాలం మా కాలం అంటారు? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. మీ అత్తగారు మిమ్మల్ని టార్చర్ పెట్టారని ఇప్పుడు నన్ను టార్చర్ పెడుతున్నారా మీరు? మీరు పెద్దవారేగా, కాస్తన్న బుద్ధుందా మీకు? కొడుకు కోడల్ని ప్రశాంతంగా ఉండనిద్దాం అనే ఆలోచన ఉందా అసలు మీకు? ఎప్పుడు చూసినా మీకు ఏదో ఒకరి చాకిరి చేస్తూనే ఉండాలా అని సుభద్ర అంటుంది. ఏ పిల్ల, పెద్దోళ్ళంటే కాస్త మర్యాద ఇవ్వాలని కూడా తెలీదా నీకు? మీ అమ్మ నాన్న ఇదేనా నిన్ను పెంచింది అని పార్వతమ్మ అనేసరికి, అత్తయ్య, తిడితే నన్ను తిట్టండి, ఇప్పుడు మా అమ్మ మా నాన్న జోలు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు అని ఇద్దరూ తిట్టుకుంటూ ఉండగా అదే సమయానికి శ్రీను పొలం నుంచి ఇంటికి వస్తాడు. అప్పుడు పార్వతమ్మ, అరే నాయనా, చూసావా నీ పిల్లం ఎన్నెన్ని మాటలు అంటుందో నన్ను? పెద్దదాన్నను కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు వాగుతుందిరా నీ పిల్లం అని పార్వతమ్మ అనేసరికి, "ఆ, అవునవును, నేనే అంటున్నా మరి. మీరేం మాట్లాడట్లేదుగా పాపం. నోట్లో నేలకు లేదుగా మీకు, నేనేమన్నా పడుతున్నారు మరి" అని సుభద్ర అంటుంది. అప్పుడు శ్రీను, "అబ్బా ఆపండి మీ గోల. ఏంటి, ఎవ్వరికి నచ్చ చెప్పలేకపోతున్నాను. ఇటు చూస్తేనేమో అమ్మ ఆగదు, ఇటు చూస్తేనేమో నువ్వు ఆగవు" అని శ్రీను ఎంత చెప్తున్నా వినకుండా ఇద్దరు వాళ్ళ గొడవ వాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇక శ్రీను చేసేది ఏం లేక అక్కడి నుంచి అన్నం తినకుండానే వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం పార్వతమ్మ ఇంటి పక్కన జానకమ్మని పిలిచి, "జానకమ్మ, ఏం సంబంధం తీసుకొచ్చావమ్మా నువ్వు? ఇదొచ్చిన దగ్గర నుంచి నాకు నా కొడుక్కి ప్రశాంతత లేకుండా పోతుంది." "అయ్యో, అదేంటి వదినా అలా అంటావు? అమ్మాయికి కాస్త పనులు రాకపోతే నువ్వు పెద్దదానుగా కాస్త చెప్పి చేయించుకోకూడదు" అని జానకమ్మ అంటుంది. అప్పుడు పార్వతమ్మ కోపంగా, "ఓహో, నువ్వు మీ చుట్టంగా దానికెళ్ళే మాట్లాడతావులే. బాగా గొప్ప సంబంధమే తీసుకొచ్చావు. పో ఇక్కడి నుంచి" అని తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఈ గొడవలన్నీ భరించలేక పాపం పొలం దగ్గర శ్రీను దిగులుగా కూర్చుంటాడు. అది చూసిన తన స్నేహితుడైన ప్రసాద్ అక్కడికి వచ్చి, "అరే శ్రీను, ఏమైందిరా? పొలానికి నీళ్లు కూడా పెట్టకుండా అలానే దిగులుగా కూర్చున్నావు" అని అడిగేసరికి, "ఇంకేముంటుందిరా, ఇంటి గొడవలు. అటు చూస్తేనేమో అమ్మ, ఇటు చూస్తేనేమో నా భార్య. ఎవరికి నచ్చ చెప్పినా వినట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా" అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రసాద్ ఇలా అంటాడు, "చూడరా శ్రీను, ఇలా అత్తాకోడళ్ళ గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మీకు ఈ మధ్యనే పెళ్ళయింది. నీ భార్యకి నీతో సంతోషంగా గడపాలని ఉండదా? ఇక అమ్మంటావా? అమ్మ ఆ కాలంలో వాళ్ళ అత్త దగ్గర ఎన్ని బాధలు పడిందో తన కోడలను కూడా అంతే చూడాలనుకుంటుంది. ఆమె పెద్దావిడ, కాస్త చాగస్తపు మనిషి. ఇంట్లో పెద్దవాళ్ళు గునుగుతూ ఉంటే కోడళ్ళకి ఇంట్లో ఎలాగుండాలనిపిస్తుందిరా? ఒక పక్క నీకు జన్మనిచ్చిన తల్లి, మరో పక్క నిన్ను తండ్రిని చేసే నీ భార్య. నీకు ఇద్దరు సమానమే. సరే గాని నేను చెప్పినట్టు చెయ్యి. మా ఇంటి పక్కన సుబ్బమ్మ అత్తయ్య వాళ్ళ ఇల్లు కిరాయికిచ్చిద్దంట. అమ్మని ఒక నెల 2 నెలలు అక్కడ ఉంచు" అని ప్రసాద్ అనేసరికి, "అదేంట్రా, అమ్మని వేరే ఉంచమంటున్నావు? ఈ వయసులో ఆవిడేం పనులు చేసుకుంటుంది" అని అంటాడు. "అలా కాదురా, అమ్మకి నువ్వు కావలసిన సరుకులు ప్రతి నెల ఎంత అవసరమో అంత డబ్బులు ఇవ్వు. మధ్య మధ్యలో అమ్మకి కూడా నీ భార్యనే వంటలు చేయమను. అవి తీసుకెళ్ళి నువ్వివ్వు. నీ భార్య నీతో సంతోషంగా గడపాలనుకుంటుంది. మధ్యలో అమ్మ అడ్డుంది. వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరి మధ్య ఉన్న కోపాలు తొలగిపోతాయి" అని ప్రసాద్ చెప్పేసరికి సరే అని చెప్పి శ్రీని ఇంటికి వస్తాడు. అతని ఇంటికి వచ్చేసరికి ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. ఇక శ్రీను పెద్దగా అరుస్తూ, "అమ్మా, సుభద్ర, ఇకనైనా నా మాట వింటారా మీరు? ఎప్పుడు చూసినా మీలో మీరు గొడవ పెట్టుకోవడమే కానీ నా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? పొద్దుందాకా ఎండలో గొడ్డు చాకిరి చేసి ఇంటికి వస్తున్నా. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీ గోల వినలేకపోతున్నా. అసలు నాకు ప్రశాంతత అనేదే లేదు. అమ్మా, నువ్వు పెద్దదానివి.
కాస్త చిన్నగా చెప్పి పనులు చేపించుకుందాం అని నీకు ఉండదు సుభద్ర. ఇక నువ్వు అమ్మ ఏమైనా అంటే సరే పెద్దావిళ్ళే అని ఊరుకుందామని నీకు ఉండదు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకొని సంతృప్తి చెందుతున్నారే కానీ నా గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని శ్రీను అనేసరికి ఆ మాటలకి ఇద్దరూ బాధపడతారు. అమ్మా, నువ్వు కొన్ని రోజులు వేరే ఇంట్లో ఉండాలి, నీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను అని శ్రీను చెప్పేసరికి ఒంటరిగా ఉండాలి అనంటే తనకి బాధేసిన కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి అనే కారణంతో ఉంటాను అని ఒప్పుకుంటుంది. ఇక శ్రీను అనుకున్నట్టుగానే పార్వతమ్మని అదే ఊరిలో ఒక అద్దె ఇంట్లో ఉంచి తనకి కావలసినవి సమకూరుస్తూ ఉండేవాడు. మరోపక్క సుభద్ర అత్త లేదు, నా భర్తతో నేను హాయిగా ఉండొచ్చు అని అనుకొని సంతోషంగా ఉంటుంది. ఇలా ఒక నెల రోజులు గడుస్తుంది. అప్పుడు సుభద్ర అత్తయ్య ఉంటే కాస్త నాకు పనులలో సహాయం చేస్తూ ఉండేది. ఆమె వెళ్ళిపోయాక ఇంట్లో ఎంత పనుందో నేను ఒక్కదాన్నే చేసుకుంటుంటే నాకు అర్థమవుతుంది. నా స్వార్థం కోసం పాపం ఆమెను ఈ వయసులో ఒంటరిగా ఉండేలా చేశాను. నాకు తప్పుగా అనిపిస్తుందండి. నా మనసు ప్రశాంతంగా లేదు. మీరు వెళ్ళి అత్తయ్యగారిని తీసుకురండి అని సుభద్ర అనేసరికి తనలో ఏ మార్పు కోసం ఎదురు చూసే శ్రీను చాలా సంతోషంగా వెళ్ళి పార్వతమ్మని ఇంటికి తీసుకొస్తాడు. ఇక తరువాత అత్తాకోడళ్ళు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పనుల్లో సహాయం చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉంటూ కొడుకుని కూడా సంతోషంగా ఉంచారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.